4 రోజుల క్రితం వచ్చిన వర్షాలు వరదలతో ఆస్తి ప్రాణనష్టమే కాదు పచ్చని చెట్లు నేలకూలాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈదురుగాలులతో కురిసిన కుండపోత వర్షంతో ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో వేలాది చెట్లు నేలమట్టమయ్యాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధిక వేగంతో వీచిన గాలుల కారణంగా అడవుల్లోని చెట్లు దెబ్బతిన్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒక మొక్క పెరిగి వృక్షంగా మారేందుకు ఎన్నో ఏళ్లు పడుతుంది. కానీ అదే చెట్టు నేలమట్టం కావడానికి ఒక చిన్న గొడ్డలి చాలు, లేదా బలంగా వీచే ఈదురు గాలి చాలు. ములుగు జిల్లాలో రెండోదే జరిగింది. గత వారంలో వీచిన ఈదురుగాలులు భారీ వర్షాలతో తాడ్వాయి అడవుల్లో కనీ విని ఎరుగని రీతిలో చెట్లు నేలమట్టమయ్యాయి. ఈదురుగాలులతో దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలో అడవిలోని చెట్లన్నీ వేర్లతో సహా విరిగిపడ్డాయి. అడవులను సంరక్షించే అటవీ అధికారులని ఆశ్చర్యానికి గురిచేసింది ఈ ఘటన. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఇలాంటిది జరగకపోవడమే మ్యాజిక్. వరదలు సహజమే, కానీ ఈసారి వచ్చిన వరదలు మాత్రం తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. 4 రోజులైనా ఇంకా వేలాది గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరంగల్, ఉమ్మడి జిల్లాల్లో భారీగా ఆస్తి ప్రాణనష్టం సంభవించాయి. అయితే మనుషులు, పశువులకే కాదు పచ్చని చెట్లు కూడా వాయుగుండం మొదలుతో సహా నరికేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, ములుగు జిల్లాలో చాలా చోట్ల 20 సెంటీమీటర్ల పైన ఈసారి వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా తాడ్వాయిలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులకు అభయారణ్యంలోని తాడ్వాయి, ఏటూరు, నాగారం అటవీ ప్రాంతాల్లో భారీ మొత్తంలో చెట్లు విరిగిపడ్డాయి. అధిక వేగంతో గాలులు సంభవించి అడవుల్లోని చెట్లు దెబ్బతిన్నాయి. తాడ్వాయి మేడారం రహదారికి ఇరువైపులా దాదాపు 3 కిలోమీటర్ల మేర ఏపుగా పెరిగిన చెట్లు పర్యాటకులను రారమ్మంటూ ఆహ్వానిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సగం నరికేసినట్లుగా ఉండే చెట్లు ఎక్కువగా కనపడుతున్నాయి. దాదాపు 50,000 చెట్లు నేలమట్టమైనట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. ఏటూరు, నాగారం మండలం, తాడ్వాయి మండలాల్లో కేవలం 2 గంటల్లోనే టోర్నడో రీతిలో గాలులు వీచి పచ్చని చెట్లను పడగొట్టాయి. ములుగు జిల్లాలో 500 ఎకరాల్లో చెట్లు నేల కొరగడంపై మంత్రి సీతక్క ఆరా తీశారు. విషయం తెలిసిన వెంటనే పీసీసీఎఫ్, డిఎఫ్ఓలతో ఫోన్లో మాట్లాడారు. 1,00,000 చెట్ల వరకు నేలకూలడంపై సీతక్క విస్మయం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. డ్రోన్ కెమెరాల సాయంతో నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇటువంటిది ఏ ఊరు మీద వచ్చినా కానీ ఊరు ఉండకపోలేదు. ఇటువంటిది ఏ ఊరు మీద వచ్చినా కానీ ఊరు ఉండకపోలేదు. ములుగు నియోజకవర్గంలోని మరి తాడ్వాయి నుంచి మేడారం సమ్మక్క సార్లం వెళ్లే దారిలో 500 ఎకరాలలో 78,000 చెట్లు ఆ గాలికి మొత్తం 31వ తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు మరి ఒక రకమైనటువంటి సుడిగాలి రావడం తోటి 78,000 ఓన్లీ డ్రోన్ కెమెరా ద్వారా, కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తా ఉంది. దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి 100 ఎకరాల్లో
చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది. మరి వెంటనే నేను కానీ సంబంధిత లోకల్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ, ఎస్పీ మేమంతా కూడా దాన్ని పరిశీలించి మొన్న ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో గాలులు కూడా ఎక్కడెక్కడ వీచే అవకాశం ఉందని, వరదను లేదా వర్షపాతాన్ని ఎట్లయితే మనం చూస్తున్నామో ఇదొక సుడిగాలి ఏదైతుందో దీని మీద ఒక పరిశోధనలు జరగాలి. తాడ్వాయి రిజర్వ్ ఫారెస్ట్లో దాదాపు 500 ఎకరాలలో గత మన ఈ 31 తారీఖు నాడు కురిసినటువంటి వర్షాలతో దాదాపుగా 50,000 చెట్లు గాలికి కింద పడిపోయింది. సో అందులో భాగంగానే ఈరోజు మా ఫిష్ గారు మేమందరం కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఆ రోజు అంటే ఒక చాలా డౌన్పోర్ రెయిన్ రావడము, దాంతోపాటు స్ట్రాంగ్ విండ్స్ రావడం. సో ఆ స్ట్రాంగ్ విండ్స్ వచ్చి అక్కడ ఆ చెట్లు అంటే అక్కడ లోకలైజ్డ్ విండ్స్ కావడం వల్ల ఆ చెట్లు ఇమ్మీడియట్గా పడిపోవడం జరిగింది. సో ఆ పడిపోయినటువంటి చెట్లు ఎలా పడిపోయినవి, వాటి యొక్క అక్కడ ఉన్నటువంటి లొకాలిటీ యొక్క డీటెయిల్స్ కూడా, సాయిల్ ఎలా ఉంది, సో ట్రీస్ వాటి యొక్క రూట్ సిస్టమ్ ఎలా ఉంది, సో ఎందుకు పడిపోయినాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఫిష్ ద్వారా మేము అందరం చూడడం జరిగింది. ఎందుకు జరిగింది ఏంటి అనే విషయాలను కూడా మేము పరిశీలిస్తున్నాము. సో ఇదొక పెక్యులియర్ ఫినామినా. పడిపోయినటువంటి చెట్లను ఆ యొక్క ప్రాంతాన్ని కూడా మళ్ళీ వెంటనే రిజ్యూవినేషన్ చేయడానికి కొరకు కూడా మేము తగిన చర్యలు అటవీ శాఖ తరఫున తీసుకుంటున్నాం. భారీ ఎత్తున తుఫాను కారణంగా మేడారం నుండి తాడవికి వస్తున్న క్రమంలో ఒక 8 కిలోమీటర్ల దూరాన పెద్ద ఎత్తున ఒక తుఫాను రావడం జరిగింది. గాలి దుమారంతో ఒక 500 ఎకరాలు విస్తీర్ణం అంటే మినిమం ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో విపరీతంగా చెట్లు కూలిపోవడం, ఇరిగిపోవడం జరిగింది. ఇది కనుక మా గ్రామాలలోకి వస్తే విపరీతంగా ప్రాణ నష్టం జరిగేది, ఊర్లు పోవాల్సిన పరిస్థితి. ఇటువంటి విపత్తు ఇప్పటి వరకు నాకు తెలిసిన ఊహల్లో లేదు. ఇది దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి అనుకుంటున్నా. ఫారెస్ట్ అధికారులు కూడా దానిపైన అంచనా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోయారు. సుమారుగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 200 హెక్టార్లు అంటే 500 ఎకరాల్లో 1,00,000కు పైగా మొక్కలు చెట్లు ఇరిగిపోవడం జరిగింది అనేసి వాళ్ళ అంచనా. ఇది కనుక ఊళ్ళోకి వచ్చేది ఉంటే ప్రాణ నష్టం విపరీతంగా జరిగేది.